किसी ने कहा कोई एक नाम बताओ जिसमें तुम्हारी जान बसती हो। मैंने कहा मेरा बेटा। హాయ్ ఆల్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈ వీడియో అయితే ఫ్రైడే రోజు తీసాను, లాస్ట్ వీక్. సో చెప్పాను కదా కాలుకి ఫ్రాక్చర్ అయిందనేసి. ఫస్ట్ కట్ అయితే నేను వీడియో తీయలేకపోయినా, మస్తు పెయిన్ ఉండే. ఇంకా వెళ్ళేది ఏం తీయలేదు, హడావిడిగా వెళ్ళిన. మమ్మీ డాడీ తీసుకెళ్ళినుండే. ఇప్పుడైతే నేను మా ఆయన అయితే వెళ్తున్నాము. పిల్లల్ని ఇద్దరిని మమ్మీ దగ్గరనే వదిలేసి వెళ్తున్నాము. సో ఫస్ట్ కట్టు అయితే చాలా హారబుల్ ఉండే. సెకండ్కి అయితే అంత ఏం అనిపించలేదు నాకు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఫస్ట్ దానికే తగ్గిపోయింది. బట్ కొంచెం పెయిన్ ఉండే. ఇంకా ఆంటీ సెకండ్ దానికి కూడా రమ్మన్నది. ఇక్కడైతే స్టార్ట్ అయిపోతున్నాము. మేము ఇప్పుడు కుషాయి కూడా వెళ్ళాలన్నమాట. నేనైతే హాస్పిటల్కి చూపించుకోలేదు, ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తే ఏంటంటే వాళ్ళు మెడిసిన్ అని సిమెంట్. సో అందుకే ఇంకా మా తమ్ముడికి కూడా చెయ్యి విరిగినుండే. ఇంకా అక్కడనే అనమాట మా అమ్మమ్మకి, మా తమ్ముడికి, మా మమ్మీకి, మా తాతకి తెలిసిన వాళ్ళు అనమాట, ఆంటీ అంకుల్ వాళ్ళు. మమ్మీ అయితే ఇంకా అక్కడికి తీసుకెళ్ళింది. ఏంటి ఈమె కాలు బెనికినా కూడా నవ్వుతుంది ఏంది అనుకుంటున్నారా? యాక్చువల్గా నా ఫేసే అంతా ఎప్పుడు నవ్వు ఫేసే అనమాట. నేను సీరియస్గా ఉండే సిచ్యువేషన్లో కూడా నవ్వుతూ ఉంటాను. నా ఫేసే, నా స్మైలింగే నా కొంతమంది ఫేసెస్లో అయితే ఏ ఎక్స్ప్రెషన్ తెలియదు, కానీ నా ఫేస్లో అయితే ఎక్స్ప్రెషన్ ఫస్ట్ స్మైల్ ఉంటుంది. నేను ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా సరే ఇక చిన్నప్పటి నుంచి అంతే అనమాట. ఇక్కడైతే స్టార్ట్ అయిపోతున్నాము. వేదాంశ్ అయితే మస్తు ఏడుస్తున్నాను, నేను కూడా వస్తాను అనేసి. బేసిక్గా మా ఇద్దరి కోసం కాదు, వాడికి బండి అంటే పిచ్చి, బైక్ మీద వెళ్ళాలనేసి వాడికి ఫుల్ అనమాట. ఇక స్టార్ట్ అయిపోయినాము. 6కి స్టార్ట్ అయిపోయినాము. 6కి వచ్చిందనమాట మా హస్బెండ్ డ్యూటీ నుండి. ఏం ట్రాఫిక్ అంటే నాకైతే చిరాకు వచ్చింది. అసలు ఎందుకు వచ్చినాం రా బాబు అనిపించింది. మస్తు ట్రాఫిక్ అనిపించింది. వచ్చేటప్పుడు మాత్రం ఏం లేకుండే, మాకు 9 అయిపోయింది వచ్చేటప్పుడు. నేనైతే మంచిగా సజెషన్ ఏమి ఇస్తున్నా అంటే, హాస్పిటల్కి వెళ్ళే బదులు ఇట్లా తెలిసిన వాళ్ళు కానీ ఏదైనా మీకు ఐడియా ఉన్న సెంటర్స్కి వెళ్ళండి. బోన్ సెట్టర్స్ అనేసి సెంటర్స్ ఉంటాయి, అట్లా వెళ్ళడమే బెటర్. అసలు హాస్పిటల్కి వెళ్తే చిన్న ఇష్యూని పెద్ద చేసేస్తారు. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమో అనేసి తీసాను, లేకపోతే అసలు తీయకపోతుండే, ఎందుకంటే చాలా పెయినే ఉండే. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. ఇక్కడ చూపిస్తున్నట్టు లొకేషన్ అయితే కుషాయిగూడ నుంచి స్ట్రైట్ వెళ్ళాలి. మార్కెట్ బస్ స్టాప్ ఉంటుంది కదా, ఐడియా ఉన్న వాళ్ళకైతే తెలిసిపోతుంది నేను చూపించేది. కుషాయిగూడ దాటంగానే మనకి కార్నర్లో ఒక టెంపుల్ వస్తుంది చిన్నది, అక్కడే ఇదైతే ఉంటుంది. బోన్ సెట్టర్ బొక్క సురేందర్ రెడ్డి అనే సెంటర్ అయితే ఉంటుంది. ఇక్కడైతే టైమింగ్స్, అడ్రస్ అయితే నేను చూపిస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, అడ్రస్ అయితే ఫుల్ ఉంది. నెక్స్ట్ మేమైతే ఎంతకైనా మంచిగా అనేసి ఎక్స్రే తీపించుకున్నాము. ఎక్స్రేలో కూడా అంతగానో ఏం లేదు, బట్ ఒక్క బోన్ అనేది, మిగతా చిటికన వేలు ఉంటాయి కదా 4, అందులో ఒకటి మాత్రం ఆ లాస్ట్ అనుకుంటా, అది మాత్రం బోన్ అయితే ఇట్లా సైడ్కి జరిగింది. సో రోడ్ అవతలనే సుష్మిత స్కాన్ సెంటర్ అనేసి అయితే ఉంటుంది. ఇంకా అక్కడికి వచ్చేసి ఎక్స్రే, ఇంకా మా హస్బెండ్ అయితే ఆల్మోస్ట్ అప్పటికే 9 అయిపోయింది. ఎక్స్రేకి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాడు. నేనైతే ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయినా. బైక్ పైన అంత దూరం జర్నీ, పోయేటప్పుడు అయితే హారబుల్, వచ్చేటప్పుడు అయితే జల్ది వచ్చేసినాము. ఎందుకంటే 9 తర్వాతకి ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉంటుంది కదా. ఇంకా వీ హ్యాడ్ ఏ గుడ్ టైం అని చెప్పొచ్చు. ఇక్కడ చూపిస్తున్నా కదా కార్నర్లో సంతోషి ఏమో 2-3 పేర్లు ఉన్నాయి మరి. సో ఇక్కడైతే ఆగి సోడా అయితే తాగుతున్నాము. ఫుల్ టైర్డ్ అయిపోయిండు మా హస్బెండ్ అయితే. అండ్ చాలా ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాతకి మేము ఇద్దరమే అయితే టైం స్పెండ్ చేసినాము. వస్తుంటే ఇంకా ఎగ్జిబిషన్ అయితే ఉంది, రావాలి ఇక్కడికి అనేసి అనుకున్నాము. బోన్ సెట్ అయినాక, కాలు మంచిగా సెట్ అయిపోయినాక బాగుంది. ఉప్పల్లో కూడా ఇంకొకటి తాజ్మహల్ పడిందంట, చూడాలి. టైం కుదిరితే వెళ్ళాలి. వేదాంశ్ని తీసుకొని లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళినాం. లాస్ట్ ఇయర్ ఐ థింక్. ఇంకింటికి రాగానే దీన్ని ఏమంటారు, గంగవల్లి కూర అనుకుంటా, కర్రీ ప్లస్ అన్నం వేసుకొని ఇంకా తినేసిన. మమ్మీ వాళ్ళు అయితే చికెన్ తినేసిరు, నేనైతే ఇది తినేసిన.
ఈ వీడియో అయితే ఇంతే. మీరు ఏమంటారు, హాస్పిటల్ బెటరా ఇట్లా సెంటర్స్ బెటరా అనేసి. ఇక్కడైతే నా ఎక్స్ట్రా రిపోర్ట్స్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ బోన్ ఉంది కదా, ఫస్ట్ బోన్ ఉంది కదా, అది కొంచెం జరిగింది. నా మెట్టలు చూసారా ఎట్లా కనిపిస్తున్నాయి, అది ఉంది కదా లాస్ట్ బోన్ చిన్నది, అది జరిగింది. అక్కడ హారబుల్ పెయిన్ అసలు.